అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ అధికారిక హోదాలో తొలిసారి భారత్లో పర్యటిస్తున్నారు. ఆయన భార్య, తెలుగు మూలాలున్న ఉషా చిలుకూరికి, వాళ్ల పిల్లలకు ప్రధాని మోదీ తన నివాసంలోకి ఆత్మీయ స్వాగతం పలికారు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. జేడీ వ్యాన్స్ను కారు వద్దకు వెళ్లి మరీ పలకరించిన మోదీ ఆయన్ను హత్తుకుని భారతదేశం మీకు స్వాగతం పలుకుతోందని చెప్పారు. జేడీ వ్యాన్స్ కూడా నమస్తే, మీరు ఎలా ఉన్నారు అంటూ పలకరిస్తూ మోదీని ఆత్మీయంగా హత్తుకున్నారు. తర్వాత జేడీ వ్యాన్స్ తన భార్య, తెలుగు మూలాలున్న మహిళ అయిన ఉషా చిలుకూరిని పరిచయం చేస్తే మాకు తెలియకపోవడం ఏంటి అన్నట్టు నవ్వుతూ మోదీ పలకరించారు. జేడీ వ్యాన్స్ పిల్లలు ముగ్గురిని ముద్దు చేసిన మోదీ వాళ్ళందరినీ ప్రధాని నివాసంలోకి ఆహ్వానించి ముందు గార్డెన్లోకి తీసుకువెళ్లారు. అక్కడున్న నెమళ్లను, పక్షులు ఆహారం తినే ప్రదేశాలను ఆ చిన్నారులకు చూపించారు మోదీ. అంతే, వాళ్ళు తమ తండ్రి జేడీ వ్యాన్స్ చేతులు వదిలేసి మోదీ చేతులు పట్టుకునే తిరిగారు. ఆ తర్వాత తన నివాసంలో జేడీ వ్యాన్స్తో భేటీ అయిన మోదీ పలు అంశాలపై చర్చించారు. చిన్నారులకు నెమరిపించాలను అందించి వాటితో రాసుకోవచ్చని కూడా చెప్పడంతో ఆ పిల్లలు ముగ్గురు ఆశ్చర్యంగా చూశారు. పిల్లలను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఓ తాత తరహాలో లాలనగా ముద్దు చేశారు మోదీ. ఓ రకంగా మోదీ వాళ్ళ తాతే అనుకోవాలి. ఉషా చిలుకూరి తెలుగువారు కాగా వాళ్ళు అమెరికాలో స్థిరపడ్డారు. ఆ రకంగా జేడీ వ్యాన్స్ భారత్కు అల్లుడవుతారని, మరి దేశానికి పెద్ద మనిషి అయిన మోదీ ఆ పిల్లలకి తాతే అవుతారంటూ ప్రధాని కార్యాలయం పోస్ట్ చేసిన ఈ వీడియో కింద అందరూ కామెంట్స్ చేస్తున్నారు.